నమస్కారం అండి, దిస్ ఇస్ #you బీహార్ ఎన్నికల్లో ఎప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్స్ ఈరోజు బయటకు వస్తున్నాయి. ఈరోజు మనం చూసుకుంటే ఇప్పటికిప్పుడున్న ఫిగర్స్ ఒక్కసారి మనం బీహార్లో చూసుకుంటే కనుక ఎన్డీఏ హిస్టారిక్ విన్ కి లీడ్ అవుతుంది. ఇట్స్ లీడింగ్ రైట్ నౌ. అందరు ఎక్స్పెక్టేషన్స్ ని అంచనాల్ని మించిపోయి 192 సీట్స్ లో లీడింగ్ ఉంది ఎన్డీఏ గవర్నమెంట్. అండ్ మనం చూసుకుంటే కనుక మహాగఠబంధన్ 48 స్థానాల్లో మాత్రమే లీడింగ్ గా కనిపిస్తుంది. ఈ 192 అన్న ఒక హిస్టారిక్ ఫిగర్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి. మహిళలకి స్కీమ్స్, దాని తర్వాత స్కాలర్షిప్స్ 10,000 రూపాయలు మహిళల అకౌంట్ కి బీహార్ లాంటి ప్లేస్ లో వేయటం ఈ పర్టికులర్ హిస్టారిక్ విన్ కి కారణం అని చాలా మంది చెప్తా ఉన్నారు. మనం చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఇచ్చిన దాని ప్రకారం 122 నుంచి 160 స్థానాల వరకు ఎన్డీఏ గెలుచుకోవచ్చు అని చెప్పారు. మనం అబ్జర్వ్ చేస్తే ఇంతకు మించి రావు అని అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించినా కూడా ఆఖరికి అమిత్ షా కూడా 160 స్థానాలు వస్తాయని చెప్తే ఈరోజు 192 లీడింగ్లో ఉంది ఎన్డీఏ. ఇది చాలా హిస్టారిక్ మూమెంట్. ఇక్కడ చూసుకుంటే కనుక మోడీ 11 years, నితీష్ 20 years యాంటీ ఎన్కంబరెన్స్ ఏమీ పనిచేయలేదు, మిస్రూల్ చేయలేదు, అన్నిటిని పటాపంచలు చేసుకుంటా ఎన్డీఏ 192 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఒకసారి ఎన్డీఏ బ్రేక్ డౌన్ కి వెళ్ళి చూద్దాం ఎలా ఉన్నాయో వాళ్ళ లీడింగ్ పొజిషన్స్. మనం చూసుకుంటే కనుక ఎన్డీఏ లీడింగ్ పొజిషన్స్ కి వెళ్తే జేడీయూ 83 స్థానాల్లో లీడింగ్ కనిపిస్తుంది. బీజేపీ 82 స్థానాల్లో లీడింగ్ కనిపిస్తుంది. అలాగే ఎల్జేపీ 23 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. అలాగే హ్యామ్ 4 స్థానాల్లో ఉంది. ఇది ఇప్పుడు రైట్ నౌ బయటకు వస్తున్న రిజల్ట్స్. ఇవి లీడింగ్ పొజిషన్లోని జేడీయూ 83 స్థానాలు. అదే మనం పోయిన ఎన్నికలు చూసుకుంటే కనుక +40 ఏకంగా +40 సీట్స్ ఆధిక్యంలో ఉంది. అండ్ బీజేపీ లాస్ట్ ఎన్నికల్లో చూసుకుంటే కనుక +8 లో లీడింగ్ లో ఉంది. అలాగే ఎల్జేపీ మనం చూసుకుంటే కనుక +22 అండ్ ఇదంతా కనుకుంటే హ్యామ్ మనం చూసుకుంటే +1. దిస్ ఈస్ కాల్డ్ అ డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్. ఇక్కడ చూస్తే కనుక మనం జేడీయూది +40 ఇది నార్మల్ ఫిగర్ కానే కాదు. జనాలు నితీష్ కుమార్ని ఎక్కడా కాదనుకోలేదు, నితీష్ ప్రభుత్వాన్ని తీసే ఉద్దేశమే లేదు. కంబ్యాక్ కూడా మరీ ఇంత స్ట్రాంగ్గా ఈరోజు ఇప్పుడుకున్న పోలింగ్ అవుట్ చూస్తే కనుక 192 సీట్స్ దాకా స్థానాల్లో వీళ్ళు లీడింగ్లో ఉండి చివరికి తీసుకెళ్ళి మహాగఠబంధన్ కేవలం 48 స్థానాల్లో కూర్చోబెట్టారంటే ఇది హిస్టారిక్ మూమెంట్. మనం ఇప్పుడు మహాగఠబంధన్ బ్రేక్ డౌన్ చూసుకుందాం ఒకసారి. మహాగఠబంధన్ చూసుకుంటే ఆర్జేడీ తేజస్వి యాదవ్ వాళ్ళ పార్టీని చూసుకుంటే 35 స్థానాల్లో లీడింగ్లో ఉన్నారు. అలాగే మనకి ఐఎన్సీ కాంగ్రెస్ వీళ్ళు వచ్చేసి కేవలం 5 స్థానాల్లో లీడింగ్ ఉన్నారు. చాలా చాలా షాకింగ్ ఫలితాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఆర్జేడీ లాస్ట్ ఎలక్షన్స్ కంటే 40 స్థానాల్లో వెనకపడిపోయింది. కంపేర్ టు లాస్ట్ ఎలక్షన్ 40 స్థానాలు కోల్పోబోతుంది. అదే కాంగ్రెస్ విషయం మనం చూసుకుంటే కనుక -14 స్థానాలు కూడా పోయిన ఎలక్షన్ కంటే తక్కువలో ఉన్నాయి. ఇవి దిస్ ఇస్ వెరీ షాకింగ్. ఇదంతా కాకుండా మనం అబ్జర్వ్ చేస్తే ఆర్జేడీ తేజస్వి యాదవ్ సీఎం ఫేస్ కింద డిక్లేర్ చేసుకొచ్చినప్పుడు ఈ రోజు మనం చూస్తే కనుక రాజాపూర్లో తేజస్వి యాదవే వెనకంజలో ఉన్నారు. అండ్ తేజస్వి యాదవ్ బ్రదర్ తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా వెనకంజలో ఉన్నారు. ఇది చాలా షాకింగ్ మూమెంట్. ఆర్జేడీ పార్టీ నుంచి సీఎం క్యాండిడేట్ కింద తీసుకున్న మహాగఠబంధన్ ఏదైతే ఉందో తేజస్వి యాదవ్ని పెట్టుకుంటే ఆయన వెనకంజలో ఉంటాం, ఆయన బ్రదర్ తేజ్ ప్రతాప్ యాదవ్ వెనకంజలో ఉంటాం. ఇది చాలా చాలా హిస్టారిక్ మూమెంట్ ఉంది. అండ్ ఈ పర్టికులర్ ఎలక్షన్లో ఇంటింటికి ఒక ఉద్యోగం తీసుకొస్తాను, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, మిస్ రూల్ అన్నిటి గురించి మాట్లాడినా జనాలు ఎక్కడ ఆకర్షణీయులు అయ్యేటట్టు కనిపించట్లేదు. ఇక్కడ మనం చూసుకుంటే 10,000 రూపాయలు ఏదైతే ప్రతి మహిళ అకౌంట్లో పడిందో దాని ఇంపాక్ట్, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇంపాక్ట్, స్కీమ్స్ ఇంపాక్ట్, స్కాలర్షిప్స్ ఇంపాక్ట్, నితీష్ మీద ఉన్న నమ్మకం, ఇంకా చెప్పాలంటే మిస్రూల్ అన్న కాన్సెప్ట్ని తిరగా రాసేసి వీళ్ళ రాజ్యమే బాగుందనుకుని ఏకంగా 192 లీడింగ్ ఎన్డీఏకి ఇచ్చేసారు జనాలు అక్కడ. ఇప్పుడు చూస్తుంటే ఇది హిస్టారిక్ మూమెంట్. ఎవరు అంచనాలు, బీజేపీ కూడా ఊహించలేని అంచనాలు ఇది. మనం చూసుకుంటే ఇంకా ముస్లిం ఓటర్లు
ముస్లిం ఓటర్లు అందరూ హ్యాపీగా జేడీయూకి ఎప్పుడు సపోర్టర్సే, ఈసారి కూడా అలాగే సపోర్ట్ చేశారు. ఉమెన్ ఓటర్స్, ఇదంతా కాకుండా మనం అబ్జర్వ్ చేస్తే ఉమెన్ ప్లస్ డెవలప్మెంట్ ప్లస్ నితేష్ విన్నింగ్ ఫ్యాక్టర్స్ అయిపోయినాయి. ఈరోజు క్రిస్టల్ క్లియర్ విన్నింగ్ ఫ్యాక్టర్స్ అయిపోయినాయి. మనం ఒక్కసారి క్లియర్గా వెళ్ళి చూస్తే కనుక షెడ్యూల్ కాస్ట్లో 62 సీట్స్ ఎన్డీఏ కైవసం చేసుకుంది అవుట్ ఆఫ్ 69 సీట్స్. అదంతా కాకుండా ఎకనామికలీ బ్యాక్వర్డ్ కాస్ట్ ఇక్కడ కూడా 113 స్థానాలు కైవసం చేసుకుంది 141లో ఎన్డీఏ ప్రభుత్వం. ఇదంతా కాకుండా మనం చూసుకుంటే యాదవ్ సీట్స్, ఇది యూజువల్గా తేజస్వి యాదవ్కి పడాల్సిన సీట్స్ ఇక్కడ కూడా 93 స్థానాల్లో లీడింగ్ ఉంది ఎన్డీఏ 127 స్థానాల మీదకు. మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే షెడ్యూల్ కాస్ట్లో 69 స్థానాల్లో లీడింగ్ ఉంది, 62 స్థానాల్లో లీడింగ్ ఉంది 69లో చూసుకుంటే. అండ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ కాస్ట్లో 113 స్థానాలు లీడింగ్ ఉంది 141 స్థానాల్లో ఉంటే, యాదవ్ సీట్స్లో కూడా 93 స్థానాల్లో లీడింగ్ ఉంది 127 స్థానాలకి ఇవ్వగా క్రిస్టల్ క్లియర్ విన్ కనిపిస్తుంది. మ్యాజిక్ ఫిగర్ 122, ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దాని ప్రకారం 122 to 150, అమిత్ షా చెప్పిన దాని ప్రకారం 160, కానీ 192 అండ్ స్టిల్ కౌంటింగ్ ఇస్ ఆన్. ఎన్డీఏ గవర్నమెంట్ చాలా క్లియర్గా గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. ఎన్డీఏ ఇస్ ఫార్మింగ్ ద గవర్నమెంట్ బీహార్లో. మరింత అప్డేట్స్ కోసం కొంచెం వేచి ఉండండి. విల్ గివ్ ద ఫైనల్ రిజల్ట్స్. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.